ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది మన పవన్ కళ్యాణ్ గారిది. సో చూస్తూ మాట్లాడుకుందాం. ఫుల్ ఎక్సైట్మెంట్ నాకైతే. ఎంత బాగుంది బాగుంది అంటున్నారు అందరూ. జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పొరడు పోసుకుంటున్న సమయం. ఓకే, ఇది ఏ టైం లైన్లో ఏ పీరియడ్లో జరుగుతుంది అనేది మనకి చెప్పడానికి ఇలా ఈ లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎంత కష్టంగా ఉంటున్నారు హిందూస్ ఒక టైంలో అనేది మనకు చెప్తున్నారు. ఇంకొకటి, ఒక వీరుడి కోసం వెయిట్ చేస్తుంది నేచర్ అనేది, ఒక ప్రకృతి వెయిట్ చేస్తుంది అని చెప్పారు. గోల్కొండ నుండి ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. మేకలు తినే పులిని చూస్తుంటారు, పులుల్ని వేటాడే పెప్పుల్ని చూస్తారు. సూపర్. ఒక్కటే కోహినూర్ అనగానే ఆయన ఎంట్రీ అనమాట ఆ వర్డ్స్తో. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక స్టోరీ లైన్లో మేబీ కోహినూర్ గురించి కూడా ఉండొచ్చు, బట్ ఏంటంటే ఆ టాపిక్ రాగానే ఆయన ఎంట్రీ రావడం అనేది చాలా స్పెషల్గా మంచిగా బాగుంది. సో చూద్దాం. ఇంకా విలన్స్ చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే అందరినీ క్రూరంగా చంపేస్తున్నారు. ద ఫియర్ అని కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఈ భయం నుండి కాపాడడానికి ఎవరు వస్తున్నారు అన్నట్టు చూపించి ఒక్కటే కోహినూర్ ఉంది అని అన్నారు. కోహినూర్ గురించి మేబీ స్టోరీ లైన్లో ఉండొచ్చు, బట్ ఆ పదాలు వాడేటప్పుడే అదే టైంలో మనకి పవన్ కళ్యాణ్ గారిని ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా బాగుంది. ఓకే, హీరోయిన్ కూడా బాగున్నారు. సో మేకల్ని తినే పులిని చూడొచ్చు. మేకల్ని తినే పులిని చూడొచ్చు, కానీ పులిల్ని వేటాడే బెబ్బులిని అంటే పులిల్ని వేటాడే బెబ్బులి అంటే ఇంకా పెద్ద పులి అని అర్థం అనమాట. సో ఎంత పవర్ఫుల్గా ఉండబోయిద్ది అనే క్యారెక్టర్ అయింది. బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఈ సాంగ్ లాగా ఒకటి పెట్టారు, కోరస్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లో, అది కూడా బాగుంది. ఓకే, హీరోయిన్ హెల్ప్ అడిగారనమాట మన పవన్ కళ్యాణ్ గారికి, అంటే హీరోకి. సో దశమి రోజు పంచమిని విడిపించాలి అంటున్నారు. అంటే పంచమి ఆవిడ పేరు అయి ఉండొచ్చు, హీరోయిన్ పేరు. హీరోయిన్ మంచి రాణిలా చూపిస్తున్నారు ఇక్కడ. ఆవిడ ఒక పెద్ద రాణి, ఆవిడకి ఏం ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి హీరో ఎలా కాపాడుతారు అనేది మనకి మూవీలో తెలిసిద్ది. చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఓహో, డైలాగ్ సూపర్ ఉంది. వీరములు చెప్పింది వినాలి. చాలా మంది ఉన్నారండి యాక్టర్స్, మంచి మంచి యాక్టర్స్. ఇది వార్ కూడా జరుగుతుంది. హిస్టరీ వాజ్ రిటర్న్. చాలా పెద్ద వార్ ఏదో జరుగుతుంది. ఔరంగజేబ్ అప్పటి కథ అన్నమాట ఇదంతా. మన చార్మినార్ ఎలా కనిపిస్తుందో మంచిగా. పార్ట్ 1. ఓహో, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది, బాగుంది మంచిగా. ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఇంకా మనకి పార్ట్ 2 కూడా తర్వాత వచ్చింది, బట్ ఇప్పుడు ఈ మూవీ అనేది పార్ట్ 1. ట్రైలర్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్, నేను అసలు ఈ మూవీ అనేది ఈ టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది, చాలా కాలం అయిపోయింది రిలీజ్ అయ్యి. సో ట్రైలర్ ఇలాగా సడన్గా భలే చేశారు, రిలీజ్ చేశారు. సో బాగుంది ట్రైలర్ అయితే, నాకైతే చాలా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది ట్రైలర్ అనేది కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి స్పెషల్గా ఎలా అనిపించింది ట్రైలర్ అనేది తప్పకుండా మెన్షన్ చేయండి. నాకు చాలా బాగుంది, మంచిగా అనిపించింది. అంటే హిస్టరీ, పాతకాలంలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆ పీరియడ్లో జరిగిన
జరిగినవన్నీ మనకి ఇలా చూపిస్తున్నారు. ఆ టైంలో హరిహర మల్లు అంటే ఆయన ఎలా ఫైట్ చేశారు, ఎలా మనల్ని కాపాడారు, ఎలా ఫైట్ చేశారు, ఆయన టైంలో ప్రజలందరినీ ఎలా కాపాడారు, ఏంటి అప్పుడు యుద్ధం ఎలా జరిగింది ఏంటి అనేది ఒక స్టోరీ అనమాట. ఆ స్టోరీని చెప్తున్నారు. దీంట్లో మధ్యలో ఇంకా లవ్ స్టోరీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే హీరోయిన్ ఉన్నారు, రాణిని ఎలా తప్పిస్తారు, ఏంటి ఆవిడకి కలిగిన బాధ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇంకేదైనా మంచి స్టోరీ లైన్ కూడా ఉండొచ్చు. ఇంకా అన్నీ ఒక్కసారి చెప్పారు కదా ట్రైలర్లోనే మొత్తం. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోయిద్ది అనేది. నాకైతే మంచిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉంది, చాలా బాగుండిద్ది అనిపిస్తుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. సో అంతే, ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ టీం అందరికీ. సో మీకు ఎలా అనిపించింది మా వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రైలర్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.